పెద్దపల్లి పట్టణ కేంద్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యకి ఏర్పాటు చేసిన సన్మానం సమావేశంలో రాష్ట్ర టీపీయూఎస్ నాయకత్వమంతా పెద్దపల్లి కేంద్రానికి వచ్చి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యాయుల తరఫున ఎమ్మెల్సీ మల్క కొమురయ్యను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ, ఈ ప్రాంత వాసిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చిన సందర్భంగా మీరు చూపించే ఆప్యాయత అంతా ఇంత కాదు. మీ అందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యాయులు అంతా ఏకతాటిపై ఉండి భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. సిఎస్ఆర్ నిధుల కింద 30 కోట్లతో జిల్లావ్యాప్తంగా ప్రతి స్కూల్లో మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. నాణ్యతమైన విద్య అందించడం మన అంతిమ లక్ష్యం అని మల్క కొమురయ్య ఉపాధ్యాయులకు సూచించారు. మొదటి ప్రాధాన్యత ఓటును వేసి కాబట్టి మన అందరం కూడా దానికి గమనించదగినటువంటి విషయం. కొంచెం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ముఖ్యంగా ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్ న్యూ పాలసీ వచ్చిన తర్వాత 2020 న్యూ పాలసీలో చాలా మంచి ఎడ్యుకేషన్ విధానం ఉంది. అది కూడా లాస్ట్ 50 yearsలో ఇంప్లిమెంట్ చేసి మన మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారు. అన్ఫార్చునేట్లీ మన స్టేట్ దాన్ని అడాప్ట్ చేయలేదు. అట్లా ఇప్పుడు మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు కానీ సైనిక్ స్కూల్స్ కానీ, లేకుంటే ఇప్పుడు బిఎడ్ కాలేజీలు కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 5 కాలేజీలు ఉన్నాయి. అది మైసూరులో, భోపాల్లో, ఒరిస్సాలో, అట్లా దేశమంతా 5 ఉన్నాయి. అక్కడ మంచి బెస్ట్ టీచర్స్ దొరుకుతారు. మేము ఎవ్రీ ఇయర్ మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పంపించి అక్కడికి వెళ్ళి రిక్రూట్ చేసుకొచ్చి వాళ్ళ అకామిడేషన్ ఇచ్చి తీసుకొస్తాం. అంటే ఎక్కడైతే మనం ఇంట్రెస్ట్ ఉండి, మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉండి, ఫోకస్ ఉండి పని చేయాలంటే మనం అందరూ పని చేయడానికి రెడీగా ఉంటాం. కాబట్టి మన టీచర్స్కి ఏమైందంటే వాళ్ళ యూత్ని వాళ్ళ ప్రాబ్లమ్స్లోనే రోజు ఆలోచనలో పెట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ ఏ విధంగా టీచర్లు స్టూడెంట్స్కి చెప్పాలనే ఆ పాజిటివ్ మైండ్ ప్లస్ ఆలోచన, టైం, ఎనర్జీ అండ్ ప్లానింగ్ అది చేసుకునే టైం లేదు. ఎప్పుడు అసోసియేషన్స్, యూనియన్స్ పెరుగుతూ పోతుంది. ఎందుకు పోతుంది? ప్రాబ్లమ్స్ పెరిగినప్పుడు అసోసియేషన్, యూనియన్ నంబర్ పెరుగుతూ పోతుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవయ్యా. కాబట్టి మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితికి వెళ్ళి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎప్పుడు మనం తిట్టుకుంటూ వాళ్ళ సమస్యలు, ఈ గవర్నమెంట్ బాగాలేదు, ఆ గవర్నమెంట్ బాగాలేదు, లేకుంటే ఇట్లయితే బాగుంటుండే, అలా చేస్తే బాగుంటుండే మనం అనుకునే బదులు మనం ఏం చేయగలుగుతామో మనం పాజిటివ్ ఆలోచించు ప్రయత్నం చేస్తూ మీరందరూ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు అందులో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మన పెద్దపల్లి డిస్టిక్లకి మన ఎన్టీపీసీ తర్వాత సెకండరీ కాలేజీ ఉండే కాబట్టి కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద కలెక్టర్ గారు 30 crores వరకు కలెక్టర్కి ప్రామిస్ చేశారు. కాబట్టి నా రిక్వెస్ట్కి అందరికీ ఏంటంటే మనం ఈ డిస్ట్రిక్ట్తో స్టార్ట్ చేయాలి. ఫండ్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కు యూజ్ చేస్తామని చెప్పారు. అందులో మీరందరూ కూడా కోఆపరేట్ చేసి ఫస్ట్ మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒకప్పుడు మీరు చదువుకున్నప్పుడు స్కూల్ వ్యవస్థ అదే ఉంటే ఇప్పుడు అదే వ్యవస్థ ఉంది. కాకపోతే ఏంటంటే అప్పుడు టీచర్లకి ఇంత సమస్యలు లేకపోయింది. అంటే 40 ఏళ్ళకు 45 years బ్యాక్, 50 years 45. అయితే గ్రామాలలో ఈ వ్యవస్థ ఖరాబ్ అవ్వట్లా. ఇప్పుడు ఎప్పుడైతే ఏమైందంటే సొసైటీలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్, అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ వెరీ ఫ్యూ కాన్వెంట్ స్కూల్స్ ఉంటాయి. రాబోయే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ వచ్చింది. బట్ మనం ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు బ్లేమ్ చేయలేదు.
వాళ్ళు రీజనబుల్ కాస్ట్తోని వాళ్ళు స్టూడెంట్కి రీజనబుల్ ఎడ్యుకేషన్ ఇస్తారు. కానీ మనం ఉన్నదన్న గవర్నమెంట్ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే ఈ ఎలక్షన్ తిరిగిన 150 స్కూల్స్ విజిట్ చేశాం. ఇప్పుడు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటో టీచర్స్ లేవు, టీచర్ స్టూడెంట్స్ లేవు, స్టూడెంట్స్ టీచర్ ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, అన్నీ ఉన్నదైనా మెయింటెనెన్స్ లేదు. అదొకటి. తర్వాత ఇంకోటి ఏం చేశారు, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ కులం మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గవర్నమెంట్ ఈ విధంగా కాస్ట్ బేసిస్ మీద డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ అంతా డిఫరెంట్ పర్సన్స్ చేతికి ఇచ్చి ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేక దాని మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇష్యూస్ ఉన్నాయి.